మ్యామ్ ఓటీపీ 3377. 3377. Congratulations ma'am, you guys bought a new car. Thank you. Is that one yours? Yes. Then why are you not driving then? నంబర్ రాలేదు. ఈ బ్రో స్వాగ్ ఉన్నాడు మేడం, అందరినీ సలాం కొడుతున్నాడు. నేను ఎవరినో కూడా తెలియదు, ఆడు చూడగానే భయపెట్టి ఇట్లా అంటాడు. ఇది కూడా 1 month అవుతుంది. బట్ నైస్ కలర్ మ్యామ్ యూ హావ్ టేకెన్. I mean, like, I don't know. I felt like it is cute. And also I'm Jitesh ma'am, let's say. On my free time, I do cab driving. I have a YouTube channel. Yeah, I'm seeing this. Photo enthusiast YouTuber. Yeah. So I have these conversations and put it on YouTube and all that. You can see my videos on Instagram and you'll see that these are mostly about positivity. Positivity and maybe like spreading some knowledge. So yeah, I mean, this is your hobby? నాకు మనుషుల్ని కలవడం ఇష్టం మేడం, బట్ నాకు కాంటెంట్ క్రియేషన్ చేయాలని ఉంది. లైక్ నెక్స్ట్ 2-3 years all I'm going to do is content creation. Content creation తోనే ఎక్కువ వస్తుంది of course, but let's say అది కూడా ఎట్లా అంటే మ్యామ్ స్టార్ట్ అవ్వాలి కదా ఎక్కడో ఒక చోట. సో అది స్టార్ట్ అయితే when you see money then you can say ki like అవును మనం ఏదో చేస్తున్నాం అని. బట్ యా మ్యామ్, లెట్స్ సే ఇన్స్టాగ్రామ్లో అయితే కరెంట్లీ నేను ట్రెండింగ్. లైక్ నేను ఏది పోస్ట్ చేసినా ఇట్లా వైరల్ వెళ్ళిపోతుంది. లోపల నుంచి వెళ్ళమంటుంది, అక్కడ రోడ్ ఖరాబ్ ఉన్నది, అట్లా వెళ్ళిపోదామా? ఓకే మ్యామ్. ఆ రోడ్ మొత్తం మీకు తెలిసిందే అనుకుంటా కదా ఆ రోడ్ గురించి. అదేదో యూజువల్ రూట్ అది. అయ్యో కాదు, ఇఫ్ యూ వాంట్ మీ టు గో ఐ విల్ గో. లైక్ నా పాయింట్ ఏంటంటే లైక్ అట్లా ఏదో మనం ఊర్లో ట్రాక్టర్ నడుపుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది అక్కడికి వెళ్తే. అక్కడ యాక్చువల్లీ ఫ్యాక్టరీస్ అన్ని ఉన్నాయి కాబట్టి హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి కదా. అవును అట్లా. మొన్న ఏమైపోయిందంటే లెట్స్ సే దేర్ ఇస్ అ గర్ల్, లైక్ ఇట్లానే కలిసాను అనమాట. అమ్మాయి ఒకరోజు నాకు ఏమన్నదంటే, అన్న నాకు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నాకు భయం వేస్తుంది, చీకటి ఉంటుంది కదా అని. సో షీఈ్ లైక్ యాక్చువల్లీ నేను కూడా అంతగా కార్ యూజ్ చేస్తలే, ఈవినింగ్ ఎవరికి లేట్ అవుతుంది కాబట్టి పేరెంట్స్ అలౌ చేయట్లే. అంటే మరి ఒకదాన్నే కార్లో రావడం అంత దూరం కష్టం అని చెప్పి. యా. సో ఇప్పుడు ఆమె జాయిన్ అంటే 2 weeks బ్యాక్ అనుకుంటా ఆమె నేను కలిసింది. దాని తర్వాత కూడా ఐ డ్రాప్డ్ హర్ మల్టిపుల్ టైమ్స్. ఆమెకి నేను స్టార్టింగ్లో చెప్పినా అనమాట, మా ఇది చేస్తున్నా ఇట్లా అట్లా అనుకుంటా. సో అల్టిమేట్లీ మేబీ షీ ఆల్సో థాట్ కి లైక్ ఏదో 700 people ఉన్నారు ఇది ఏంది అనుకుంటా. నెక్స్ట్ డే నాకు మెసేజ్ చేసి, అన్నా యువర్ వైరల్ అంటున్నా. 1 million people ఏదో చూసిరు అనమాట ఒక వీడియో. దాని తర్వాత లైక్ I mean like it has been crazy, like people remember me and they are like anna valke they will show hands and all that. That is where I am currently and I'm enjoying that attention and we are doing good kada ma'am. మనం ఎవరిని తిట్టలేము, ఏ చెడు పని చేస్తలేము. మేబీ పాజిటివిటీ గురించి మాట్లాడుతున్నాం. పాజిటివిటీ ఫర్ ద ప్యాసింజర్స్, ఫర్ ద డ్రైవర్స్, బోత్. ఫ్రమ్ ద డ్రైవర్ సైడ్ ఇట్స్ లైక్ యూ నీడ్ టు బి గుడ్ విత్ ద పీపుల్ హూ బోర్డ్ యువర్ క్యాబ్ అన్నట్టు. And maybe just trying to raise my voice for the drivers, adokati. And let's say it's all about dignity of labor as well. Maybe just because you drive చేస్తున్నారంటే వాళ్ళు మీకంటే చిన్నవాళ్ళు కాదు కదా. Maybe he is smarter than you, maybe he is more intelligent than you. Good initiative. Yeah. So కొంచెం ఆ పాజిటివిటీ ట్రాక్లో వెళ్తున్నాం మ్యామ్. But what do you do ma'am? Consultant. US tax consultant. Okay. So US కంపెనీస్, కార్పొరేట్స్, ఇంకా వేరే కంపెనీస్ ఉంటాయి కదా, నార్మల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్, పార్ట్నర్షిప్స్ అలాంటివి. ఓకే. వాళ్ళ కంపెనీస్కి ట్యాక్స్ ఫైల్ చేస్తుంది అనమాట. ట్యాక్స్ రిటర్న్ ప్రిపేర్ చేసి ఫైల్ చేస్తుంది అనమాట IRSకి. ఓకే. సో మీకు US టాక్సేషన్ గురించి ఒక ఐడియా ఉంటుందా మ్యామ్? వాట్స్ యువర్ క్వాలిఫికేషన్ మ్యామ్? MBA. ఓకే. MBA ఇన్ ఫినాన్స్. ఓకే. ఈ US టాక్సేషన్ ఫీల్డ్ది ఫ్యూచర్ ఎలా ఉంది మ్యామ్? లైక్ ఎనీ ఐడియా ఆర్ లైక్ ఎనీ డిస్కషన్ యూ హావ్ హర్డ్? అంటే కొంచెం తక్కువ కంపెనీసే ఉన్నాయి, అంత మరి ఏ కంపెనీకి వెళ్ళినా కానీ అదేమి ఉండదు. అవును. సో బిగ్ ఫోర్లో అయితే ఉంటుంది, ఇంకా వేరే కొన్ని కంపెనీస్లో ఉన్నాయి అన్నమాట. బట్ స్కోప్ కొంచెం తక్కువనే. అవును. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ఫ్రమ్ అ పర్స్పెక్టివ్ దాట్ విత్ ద AI కమింగ్ ఇన్,
ఇప్పుడు AI వస్తుంది. దాంతో డిఫరెన్స్ ఏమి ఉండదు. అవునా? జస్ట్ వి విల్ యూజ్ ఇట్. somebody should be there. ఏం చేస్తుర్రా? వాడు చేయి చూపెడితే మనం ఆగిపోవాలని ఎడ రాసేసి ఉంది. అంటే దాని వల్ల జాబ్స్ పోవడం అలాంటివి అయితే ఏం లేదు. ఓకే, అలానే అనుకోవాలి. ఈజీ అవుతుంది. అలానే అనుకోవాలి. అంత మంచి జరుగుతుందని అనుకోవాలి. లేదు నిజంగానే ఏం లేదు అలా. హౌ డిడ్ ఫినాన్స్ హ్యాపెన్ మ్యామ్? అంటే మీరు MBA ఫినాన్స్ చేయాలని ఎలా అనుకున్నారు? అంటే యూజువల్లీ నా 10th అప్పుడే ఎకనామిక్స్ ఇష్టం ఉంటుండే. CBSE కోర్స్. ఓకే సో ఎకనామిక్స్ ఉంటుండే. ఓకే. సో అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. నేను కూడా ఒక CA స్టూడెంట్ ఉండే అనమాట. ఓకే. సో మధ్యలో లైక్ నా యూత్ని నేను ఇట్లా స్పాయిల్ చేస్తున్నాను వదిలేసిన CA. బట్ అది చాలా మంది ఇప్పుడు యాక్చువల్లీ చాలా ఈజీ అయిందంట కదా, కొంచెం సబ్జెక్ట్స్ తక్కువైనాయి. ఇట్ ఈస్ యాక్చువల్లీ అ వెరీ నాలెడ్జబుల్ కోర్స్ అనమాట. మనకి MBAలో ఏదైతే నేర్పిస్తారో దానికి 10 times బెటర్గా దాడ ఫినాన్స్ని నేర్పించేస్తారు. ఇట్స్ అ వెరీ 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 గుడ్ కోర్స్. సో నాకు ఒక ఇష్యూ ఏమైపోయిందంటే, నేను చార్టెడ్ అకౌంటెంట్స్ని చూసి చూసి ఎంత అలసిపోయింది అంటే, నాకు ఎంత విరక్తి పుట్టేసిందంటే నేను CAలను చూడొద్దు అని కాన్సెప్ట్లో వెళ్ళిపోయినా అనమాట. సో ఏమో సారీ CA. టెల్ us more now ma'am. Let's say you have any passions? Nothing specifically. I go play pickleball on weekends. Pickleball అసలు గేమా మేడం? అది అంటే మంచి గేమా? Recently స్టార్ట్ చేశాను. Something new I should try every weekend. అంటే ట్రెండింగ్ కాబట్టి you have tried it. ట్రెండింగ్ అని ఏం కాదు కానీ I don't like to run that much. I'm not అంటే old people kind of mentality కొంచెం. సో pickleball నాకు కొంచెం ఈజీ అనిపించింది. ఎక్కువ కష్టం కాకూడదు. ఎక్కువ కష్టపడదు బట్ ఫన్. Very nice. బట్ గేమ్ ఉంది. I do read books. Okay. Which is the latest books which you have read? Mahabharata. నిజంగా? Oh. But still I'm in that war section, last part. ఓకే. అచ్చా, ఏడుకించి క్వశ్చన్ అడుగుతాడా అని ముందే చెప్పేస్తారా? వార్ సెక్షన్లో ఉన్నాను నేను. లేదు మొత్తం అయిపోయింది. లాస్ట్ వార్ సెక్షన్ లోనే ఉన్నా ఇంకా. I feel I watch a lot of Malayalam movies. పేర్లు కూడా గుర్తులేవు. మూవీస్ ఆర్ గుడ్. యా, నాకు పేర్లు కూడా గుర్తులేవు. బట్ I do watch Malayalam, Tamil, all kind of languages. Yeah. Me and my mom likes it too. బట్ ఐ థింక్ వాళ్ళు చాలా మంచిగా హ్యూమన్ ఇమోషన్స్ మీద దే ఆర్ వర్కింగ్. అంటే లైక్ నాకు చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళు హ్యూమన్ ఇమోషన్స్ని ఎట్లయితే చూపిస్తారు. మై మామ్ ఇస్ సేయింగ్ దట్ డే ఎవడో పిచ్చోడే ఉంటాడు రా అన్న, క్యాబ్ కొనుక్కో అంటే లైక్ 10 lakhs పెట్టి కారు కొనుక్కొని లెట్స్ సే నేను వేరే మనుషుల్ని కూర్చోబెట్టుకుంటాను. షీఈ్ లైక్ నన్నైతే కూర్చోబెట్టుకోలేదు కానీ రేపు క్యాబ్ బుక్ చేసుకొని అందరినీ కూర్చోబెట్టుకోండి. ఇట్ ఈస్ రియల్లీ. You didn't take her on ride? I mean like our lanes and all are very closed. సో ఇప్పుడు నేను ఎవరైనా కూర్చోబెట్టుకొని గలీలోంచి తిప్పాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బాధ ఉంటుందంటే అబ్బా ఇప్పుడు నేను ఆ గలీలో నుంచి బయటికి వస్తానా లేదా అనేది డౌట్ ఉంటుంది. మీరు కూడా ఇంట్రోవర్ట్ నా లెక్క? యాక్చువల్లీ వాస్ థింకింగ్ ఇన్ ద మార్నింగ్ క్యాబ్ అంటే అబ్బా మంచి ఎట్లా వస్తుందో ఏంటో. వీడు అసలు ఇంగ్లీష్లోనే స్టార్ట్ అవుతుండు. నేను చెప్పాను కూడా మమ్మీకి వేరే ఇంగ్లీష్లో ఉన్నాడంటే మమ్మీ గెస్ చేసింది ఎవరైనా కార్పొరేట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు అని చెప్పేసి. అవునా, నీకెందుకు అట్లా అనిపిస్తుంది అంటే, అవును ఈ మధ్య అందరు చాలా మంది వెళ్తున్నారు అలా ఇదేంటి పార్ట్ టైం చేస్తున్నట్టున్నారు కదా అంటే, అవునా నువ్వు రీల్స్ చూసి తెలుసుకున్నావా అని అడిగాను. లేదు అట్లా అనిపించింది అని అన్నది. డూ లెటర్ నో ఆల్సో లైక్ మమ్మీ ఒక అబ్బాయి ఇట్లా మార్నింగ్ డోంట్ బి వరీడ్ అబౌట్. ఎస్టర్డే క్యాబ్ వెళ్ళినప్పుడు అది చాలా ఘోరంగా ఉండే, కారు ఫుల్ డస్ట్. ఇది కూడా కొంచెం అంటే క్లీన్ గా లేదు. ఐ యాక్చువల్లీ స్పెండ్ సమ్ టైం. సో మచ్ గుడ్ దెన్ దిస్. నువ్వు అది చూస్తుంటే ఇంకా నువ్వు లోపల కూడా వెళ్ళిపోతుండే, బట్ వెళ్ళాల్సి వచ్చింది నేను బుక్ చేసా కాబట్టి. సో అది ఆలోచించి ఈరోజు క్యాబ్ వెళ్ళాలా వద్దా, కార్ తీసుకెళ్తా అని ఐ ట్రైడ్. యూ షుడ్ స్టార్ట్ ఇట్. అసలు అది బయటికైనా తీసారా మీరు మరి? సో అంత దగ్గర అయితే ఓకే, ఇదే ఫస్ట్ టైం తీయడం అనమాట. ఈరోజు పొద్దున్నే ఫస్ట్ టైం తీయడం. అవుతుంది మ్యామ్, అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నేను మంచి డ్రైవర్ని బట్ స్టిల్ నాకు స్క్రాచెస్ ఉన్నాయి కార్ మీద. బట్ మీరు ఈ కార్ తీసుకునే ముందు ఏమేమి కన్సిడర్ చేశారా మ్యామ్? అంటే వేరే కార్స్ ఏదైనా రీసెర్చ్ చేశారా? యాక్చువల్లీ డాడ్ వాస్ సర్చింగ్ అబౌట్ ఇట్. నేను అంత ఏదైనా ఓకే అన్నాను. ఏదో ఒకటి కార్లు ఏదైనా ఎక్కుతా డాడీ అనుకో. ఏదైనా నాకు వచ్చు, మాన్యువల్ వచ్చు, ఆటోమేటిక్ వచ్చు. సో నువ్వు ఏది తీసుకున్నా నాకు ప్రాబ్లం లేదు, చిన్నదైతే బెటర్ అని అన్నా నేను అంతే. అవును, కొంచెం టర్నింగ్ ఈజీ ఉంటుంది. పార్కింగ్ కొంచెం భయమేస్తుంది, అంటే కరెక్ట్
వాళ్ళకి అట్లా రాదు. వచ్చేస్తుంది మ్యామ్, జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ స్క్రాచెస్. అది అయిపోయింది, అది లాస్ట్ కార్ అలానే అమ్మేసాం అయిపోయి. వి కన్సిడర్డ్ హై రైడర్. హై రైడర్ ఇస్ గుడ్, బట్ ఇట్ ఈస్ లైక్ టూ మచ్, అంటే ఓవర్ ప్రైస్డ్ ఉంది అది ప్రస్తుతానికి. ఐ మీన్ లైక్ నా యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది, యూట్యూబ్ చూసాను అదంతా మీద. సో లెట్స్ సే ఒక పర్సన్ హై రైడర్ తీసుకున్నారనమాట. సో హీ స్పోక్ అబౌట్ వాట్ ఆర్ ద కార్స్ హీ కన్సిడర్డ్, వాట్ ఈస్ ద ఎగ్జిస్టింగ్ కార్ హీ యూస్డ్, అండ్ చాలా టెక్నికల్ ఉండే అనమాట ఆ పర్సన్. మేబీ టెక్నికల్ నాకు అడగడం కూడా రాదు ఏం క్వశ్చన్స్. నేను మ్యాక్సిమం ఏం అడుగుతా అంటే కంట్రోల్స్ ఏంటి, ఏది వద్దుతో ఏది అని చెప్పేసి, డీజిలా పెట్రోలా, మైలేజ్ ఎంత, ఇంకేం కొత్తగా ఫంక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి. బట్ మార్కెట్లో ఎక్స్టర్ కంటే కూడా మంచి కార్స్ ఉన్నాయి మ్యామ్. అంటే లైక్ ఎక్స్టర్ ఆఫ్ కోర్స్ లైక్ ఈజ్ అ గుడ్ కార్. చాలా మంది అదే చెప్తున్నారు. ఇట్స్ ఓకే లైక్ ఇప్పుడు తీసుకున్న తర్వాత ఆలోచించేది లేదు, నా కారే బెస్ట్ అనుకోవాలి, బట్ స్టిల్ చెప్తున్నా అంతే. యాక్చువల్లీ నేను తీసుకున్న తర్వాత చాలా మంది ఎందుకు అది తీసుకున్నావు అని చెప్పేసి చాలా మంది అన్నారు యాక్చువల్గా. ఓకే, కానీ తీసుకున్నాం అంతే. ఇప్పుడు మనం ఎట్లా చెప్పాలంటే చాలా మంచి కారు, చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి, అందుకే తీసుకున్నా అని చెప్పాలి. అంటే ఏం ఫీచర్స్ అంటే నాకు అంత తెలియదు కదా. ఐ మీన్ లైక్ ఈ సెగ్మెంట్ లో కొన్ని మంచి మంచి కార్స్ ఏంటంటే లైక్ ఒకటి టాటా పంచ్ అని ఉంటుంది. అఫ్ కోర్స్ ఇట్స్ అ స్లో కార్. ఆల్రెడీ ఉంది, మీ దగ్గర ఉందా? డాడ్ తీసుకెళ్లారు. అవునా? సో మా ఇంట్లో కూడా ఒకటి ఉంది, మా బ్రదర్ దగ్గర టాటా పంచ్ ఉంది. ఇది తీసుకున్నాం. ఓకే, ఇట్స్ అ నైస్ కార్. అంటే కొంచెం ఇట్లా చాలా బాగుంది. అది ఫ్యామిలీ కార్ అన్నమాట. 9-10 months అయింది. ఇప్పుడు కూడా డాడీకి చాలా ఇష్టం అది. లాంగ్ జర్నీస్ కి. అవును మేడం. ఈజీగా. I want my daughter also to be a moto enthusiast. Which is like I feel nice when women are talking about cars and bikes. నా డాటర్ కూడా అట్లనే మాట్లాడాలని ఒక ఫీల్ నాకు. మీరు ఇప్పుడు నుంచే ట్రైన్ చేయాలి. అంతే ఇప్పుడు లెట్స్ సే ఆమెకి రోజు ఒక బైక్ రైడ్ అయితే దొరుకుతుంది. ఐ హ్యావ్ అ హిమాలయన్ అనమాట. సో దాని మీద ఒక ట్రిప్ అయితే తీసుకొని వెళ్తా, ఇట్లా లాంగ్ అంటే షార్ట్గా ఇట్లా తిప్పేస్తాను. సో వాటి వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఎప్పుడైనా బైక్స్ అంటే ఒక పిచ్చి స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ. సో ఆ మ్యాడ్నెస్ అయితే ఉండాలి, లేకపోతే మన డాగ్ లైఫ్లో ఇదే మన అంటే లైక్ ఓన్లీ 1 year అయింది జాయిన్ అయ్యి. అయితే అఫ్ కోర్స్ నాది డాగ్ లైఫ్. సో ఈ డాగ్స్ లైఫ్లో ఏమైనా ఉంది అంటే అది ఇదే, బైక్లు, కార్లు, లేకపోతే మనుషులు. ఇఫ్ యూ లైక్ డ్రైవింగ్ దెన్ యూ షుడ్ గో టు లదాఖ్ బైక్ రైడ్కి. లదాఖ్ వెళ్ళాలంటే ఇప్పుడు లెట్స్ సే కార్పొరేట్లో పనిచేసే నాలాంటి కుక్కకి ఒక చైన్ ఉంటుంది జాబ్ అనేది. ఇది లీవ్ పెట్టుకోవాలి ఒక 6-7 days. సో ఇప్పుడు లీవ్ పెట్టుకుంటే పైసలు పోతాయని లీవ్ కూడా పెట్టుకోం మనలాంటి కకృతి. ఉంటాయి కానీ మన కకృతి ఎట్లా ఉంటుంది అంటే లైక్ పెయిడ్ లీవ్స్ పెట్టుకుంటే మళ్ళీ ఎప్పుడైనా అవసరం అయితే ఎల్ఓపి వస్తుంది కదా అనుకుంటే దీన్ని కూడా సేవ్ చేసుకుంటాం. అండ్ యూ కెన్ ఎన్కాష్ ఇట్ కదా. సో యా, ఇప్పుడు ఒక అంకుల్ ఆంటీని కలిసా, దే వర్ సో స్వీట్ అండ్ ఆల్ దట్. మిమ్మల్ని కలిసా, యు ఆర్ లైక్ నైస్ టు మీ. బట్ దెర్ ఆర్ అ ఫ్యూ పీపుల్ హు ఆర్ లైక్ ఓకే ఫైన్, వాట్ షుడ్ ఐ డూ విత్ యూ. బట్ వాళ్ళని కలవడం కూడా ఇట్ షోస్ కదా. అవును, నువ్వు డ్రైవర్వి, ఇప్పుడు ఏం చేయాలి? నిన్న ఒక కమెంట్ వచ్చిందనమాట జస్ట్ 2 days బ్యాక్, నువ్వు ఎంత ఇంగ్లీష్లో మాట్లాడినా నువ్వు డ్రైవర్ అని. విచ్ ఇస్ లైక్ ట్రూత్. నేను నాకేం లేదు, నేను పెద్ద తోపు అని, నేను డ్రైవర్ని, నాకు తెలుసు అది. బట్ డ్రైవర్ కూడా మంచిదే కదా. నాకు ఏ పాయింట్లో ఈ కాన్ఫిడెన్స్ లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. అరే లేదు నేను పెద్ద తోపుని ఏదో డ్రైవ్ చేస్తున్నా, లేదు నేను డ్రైవర్ని, నాకు ఇంగ్లీష్ వస్తుంది అంతే. సో ఏదో మనల్ని డిగ్రేడ్ చేయగానే మనం కోపం అయిపోతారు, ఏదో అన్న ఫీల్లో ఉంటారు వీళ్ళు. అండ్ ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో ఇది చాలా నడుస్తుంది అనమాట. దే క్రియేట్ ఫేక్ అకౌంట్స్ అండ్ దిల్ బి కమెంటింగ్ ఆన్ సంబడీస్ వీడియోస్ జస్ట్ లైక్ దట్. వాళ్ళ సుఖం ఏందో వాళ్ళకి. అవును ఉంటాయి. నా వీడియోస్ కింద కూడా కొన్ని చూడండి, మీకు అనిపిస్తుంది అవును ఈ బ్రో ఏదో వేస్తున్నాడు అంటే. వాళ్ళకి మంచిగా అనిపించదు కానీ మీమ్స్ అవన్నీ ఇంకా ఎక్కువ ఇదవుతుంది కదా. అవును మ్యామ్. అండ్ ఐ థింక్ మనం సోషల్ మీడియాలో ఇట్లా దిగంగానే యూఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ టు వల్నరబిలిటీ. ఎవడైనా రావచ్చు, ఏదైనా అనవచ్చు. అండ్ మనుషులు ఉట్టిగానే కూర్చొని ఉన్నారు. అవునా సరే, ఇప్పుడు నాకేం పని లేదు, నాకు ఇప్పుడు ఏం పని లేదు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, అండ్ ఇట్ యూజువలీ హ్యాపన్స్ విత్ అస్ ఆల్సో కదా. మన చుట్టాలు మన దగ్గర ఎట్లా కూర్చుంటారంటే, అవునా ఇప్పుడు మనం కాలు మీద కాలేసుకొని కూర్చుంటే వానికి ప్రాబ్లం అవుతుంది. అవునా కాలు మీద కాలేసుకొని కూర్చున్నావా, అట్లెందుకు కూర్చున్నావు అంటాడు. మనం కాళ్ళ మీద కాలు తీసేసినా వానికి ప్రాబ్లమే. అవునా అట్లెందుకు కూర్చున్నావు,
చక్కగా కూర్చో అంటాడు. దేనికైనా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, దట్స్ మై పాయింట్. సో ఇప్పుడు నువ్వు ఒక ఎజెండాతో వచ్చినప్పుడు నా ముంగట నేను ఏం చేసినా నీకు ప్రాబ్లమా? ఇప్పుడు నేను దాంట్లో కన్విన్స్ ఏం చేయాలా? సరే సావు అని వదిలేస్తాం, ఇంకేం చేస్తాం. ఇంకోటి ఎవరినో పీపుల్ ప్లీజర్ లెక్క మనం బతకాలని మనకు లేదు, ఒకటే లైఫ్, దాంట్లో కూడా పీపుల్ ప్లీజర్ అయిపోతే చచ్చినట్టు. ఇంకా సరే నీకు థింక్ చేయాల్సింది నువ్వు థింక్ చేయి, నేను చేయాల్సింది నేను చేస్తాను. ఐఎమ్ లైక్ దాట్. మీరు ఇప్పుడు ఏ మూవీ అన్నారు? మిరాజ్ కదా? నాకు ఏది మిరాయి అని సడన్గా హిట్ అయింది. మిరాయి అయితే కాదు. బట్ విఎఫ్ఎక్స్ ఇవన్నీ కొంచెం బాగానే ఉంటాయి. అచ్చా, యూ హావ్ సీన్ దోస్ ప్లేసెస్? ఓకే. ఓకే. శ్రీలంక ఎట్లుంటుంది మ్యామ్? బ్యూటిఫుల్? ఆడ కూడా శక్తిపీఠం ఉందా? ఓకే. ఎట్లుంది మ్యామ్? ఇట్స్ జస్ట్ లైక్ ఇండియా? ఇండియా కంటే బెటరా కొంచెం క్లీన్లీనెస్ వైజ్? ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఒక అంకుల్ ఆంటీ ఎక్కారు. సో దే వర్ టాకింగ్ అబౌట్ యుఎస్ అండ్ ఆస్ట్రేలియా. సో అట్ వన్ పాయింట్ అంకుల్ ఏమంటున్నారంటే, ఏందో అబ్బా అక్కడ కూడా ఇండియన్సే ఉన్నారు అన్నట్టు. టెక్సస్ పురం అది. ఇట్స్ అ నైస్ థింగ్. డల్లాస్ కాదు మ్యామ్, అల్టిమేట్లీ మన వాళ్ళు కూడా ఆడికి ఎందుకు వెళ్తున్నారు? ఆపర్చునిటీస్ కోసమే వెళ్తున్నారు కదా, బెటర్ ఆపర్చునిటీస్, బెటర్ లైఫ్ కోసం. అది వాడు బట్ అక్కడ కూడా మన వాళ్ళతో లైక్ చాలా ఇదైతే అనమాట. లైక్ దేర్ ఆర్ బయాస్, దేర్ ఇస్ అ బయాస్ దేర్ అండ్ పీపుల్ ఆర్ లైక్ దే హ్యావ్ ఎన్ ఆర్థోడాక్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఆర్ పీపుల్. బట్ యా మన వాళ్ళు అయితే మంచి లైఫ్ కోసమే కదా ఆడికి వెళ్ళింది, ఒక బెటర్ లైఫ్, బెటర్ సొసైటీ, ఈ ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళారు. బట్ ఒక హేట్రెడ్ అయితే ఉందంట. వీఆర్ ఆల్సో ఇంటూ లాట్ ఆఫ్ చారిటీస్ మ్యామ్. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి TCSF అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాము. సో మా ఫ్రెండ్ ఇది 2020లో స్టార్ట్ చేసిండే కోవిడ్ టైంలో. సో యా వి డూ అ లాట్ ఆఫ్ చారిటీస్. రోడ్ పక్కన తినిపియడం కానీ, లేదా డిసేబుల్డ్ పీపుల్కి ఫుడ్ పెట్టడం, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం. TCSF, టీమ్ కేర్ అండ్ షేర్ ఫౌండేషన్. మేము చాలా NGOస్కి విజిట్ అవుతుంటాం అనమాట. సో ఇది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే వర్కింగ్ ప్రొఫెషనల్సే. చాలాసార్లు అది మా మనీతో కూడా చేస్తాము. వి గెట్ డొనేషన్స్ యాజ్ వెల్. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ థింగ్స్. మీకు కార్స్ అంటే ఇష్టమా మేడం? డూ యూ లైక్ డ్రైవింగ్ దెమ్? స్కోడా ర్యాపిడ్ అయితే ఆఫ్ కోర్స్ దాన్ని డ్రైవ్ చేయాలని అనిపిస్తుంది, బట్ వేరే కార్లు స్కోడా ఈజ్ లైక్ ఏరోప్లేన్ ఓన్లీ మేడం. ప్యాసింజర్ ఉన్నారనమాట. సో ఆయన ఈ కార్ చూసి బాగుందన్నారు. ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, సార్ మీ దగ్గర కూడా ఏదైనా కార్ ఉందా సార్ అని అడిగి, అయితే ఐ ఓన్ Mercedes GLC 300 అన్నాను. ఓకే సార్, నేను ఫస్ట్ థింగ్ సార్ ఒక ట్రాల్ ఇస్తారా సార్ అనుకుంటా. ఏం లేదు, ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. బట్ ఇట్ వాస్ సో నైస్. ఐ మీన్ డాక్టర్ అంట ఆయన. ఓ అంతా మంచిది కదా, అంటే nobody got hurt. My brother was driving. He did not get hurt. So he was safe because of the car. Nice. అందుకే we were happy that we bought safest and nice car. కానీ మళ్ళీ పెద్ద వెహికల్ కొనాలంటే కొంచెం దిష్టి తాకిందేమో అని చెప్పేసి కొంటామేమో కొంచెం. అంతే కదా, మన వాళ్ళు కొలుకుంటారు కదా. ఏముంటుంది, ఏదైనా మంచి చేస్తున్నామంటే సరే అవునా నీ డబ్బులు ఎడికేం చేస్తున్నాయి అన్నట్టు ఇలా ఉంటుంది. అరే అంతా కష్టపడుతున్నాం అనేది ఎవరు చూడడు. కానీ సో ఈసారి అయితే నేను ఇంకా మంచి పెద్ద కారు కొను, BMW కాకపోతే ఆడి అలా ఏమైనా కొను అని చెప్పేసి అంటే అసలు వద్దు. అండ్ దే డిజర్వ్ ఇట్ కదా. I mean he has worked his entire life and he deserves that comfort అనిపిస్తుంది నాకు. I mean like sometimes like పేరెంట్స్లో ఉన్నవాళ్ళు they are like
వద్దు అంతా నేను స్పెండ్ చేయాలనుకోవట్లేదు నా మీద అనుకుంటా. బట్ యూ వర్క్డ్ హార్డ్ ఫర్ ఇట్ కదా, వై డోంట్ యూ డిజర్వ్ ఇట్? మీరే డిజర్వ్ చేస్తారు. యాక్సిడెంట్ అయిన తర్వాత ట్రామా వచ్చింది. బట్ హ్యూండాయిది సేఫ్టీ రేటింగ్ బాగుందా మ్యామ్ ఎక్స్టర్ది? నాకు తెలిసి బాగాలేదు అనుకుంటా. అయితే బాగుంది. అవును. ఎక్స్ట్రా అంతే ఓకే. ఇక్కడిక్కడ డ్రైవ్ చేయడానికి ఏముంది, మరీ లాంగ్ అయితే అవసరం లేదు. అదేమి ఇది ఎట్లా మాట్లాడుతున్నావు అంటే ఇంత దూరానికి హెల్మెట్ ఎందుకు, అంతే కదా మ్యామ్. అంటే ఇక్కడ ఫాస్ట్గా డ్రైవ్ చేయం కదా అంత మరి. ఆల్ ద బెస్ట్, యూ డ్రైవ్ సేఫ్, అంతే కదా. సో మరి ఇట్లా చాలా గట్టి పెద్ద యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ లేవు కదా ఇక్కడ. ఆల్ ద బెస్ట్ మ్యామ్, టచ్ వుడ్ నథింగ్ హ్యాపన్. ఇది ఎట్లుందంటే మనం ఏదో చిన్నప్పుడు దోస్తులం, ఎల్కేజీ దోస్తులం ఉన్నట్టు కూర్చొని మాట్లాడుతున్నాం. మామ ఇది ఎట్లుంది అట్లా ఎట్లుంది అనుకుంటే అడుగుతున్నారు అని. మై jaw is paining. నేను ఇంత లాంగెస్ట్ టైం మాట్లాడుతున్నా ఇదే ఫస్ట్ టైం. బికాజ్ ఐ ఆల్వేస్ స్లీప్ ఇన్ క్యాబ్. నేను లేకంగానే పడుకుంటా ఒక 10 minutesకి, మళ్ళీ ఆఫీస్ వచ్చి 10 minutesకి లేస్తా. Then sorry, then I am causing all the trouble. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే కూడా పడుకుంటానా? నేను హైలైట్ ఎప్పుడు మస్తు ఉంటుంది, ఎట్లుండి మంచిగా ఉంటుంది అంటే నేను మాట్లాడుకుంటేనే మాట్లాడుతున్నా, వెనకాల రిప్లై చేస్తలేదని వెనకాల చూడంగానే నేను పడుకున్నాను. సో ఆల్రెడీ ఉంటుంది ఆ సీన్. మనం ఆఫీస్కి వెళ్తున్నట్టు లేదు, ఏదో వార్కి వెళ్తున్నట్టు ఉన్నది. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళి అది రోజు అయ్యేదే. మళ్ళీ చూసేటోనికి ఏమో ఆ ఆఫీస్లో ఎంత బాగుంటుంది మీ లైఫ్, ఏసీ ఉంటుంది, అంతా ఉంటుంది, స్ట్రెస్ ఉండదు, అంతే కదా మ్యామ్. ఏం స్ట్రెస్ ఉంటుంది? మీ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది, ఏముంటుంది చేసేది, కంప్యూటర్లే కదా అంటారు. కంప్యూటర్లో ఏం చేయాలి? తాత ఏజ్ వాళ్ళు అంటారు, మన ఏజ్ వాళ్ళు అనరు లేదు. పేరెంట్స్ ఏజ్ వాళ్ళు అంటున్నారు. యూజువల్లీ మై గ్రాండ్ పేరెంట్స్ టెల్ దిస్. అమ్మమ్మ ఈజ్ లైక్, నేనే చేస్తా ఈ వర్క్, నీది ఈజీ ఉంది కదా కూర్చోవడం, ల్యాప్టాప్. యాక్చువల్లీ కొంత టైం వర్క్ ఉంటుంది కదా, డే మొత్తం ఏమి ఉండదు కదా వర్క్ ఒక్కోసారి. సో ప్లే అంటే నేను మాట్లాడుతూ ఉంటాను, ల్యాప్టాప్ పెట్టేసి వీళ్ళతో మాట్లాడుతాను, వాళ్ళ టైం పాస్ చేస్తుంటే, ఇంత టైం పాస్ చేస్తున్నావు, వర్క్ లేదా అని వాళ్ళు మేనేజర్ కంటే ఎక్కువ ఫీల్ అవుతారు. ఇంకా వర్క్ ఏమైనా తీసేస్తారేమో, నువ్వు ఏం చేస్తలేవు, ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు ఏంటి, ల్యాప్టాప్ ఎక్కడో పెట్టేసి సోఫా చదువుతుందా ల్యాప్టాప్ అంటారు. వాళ్ళ కోసం వర్క్ అంటే ఎట్లా ఉంటుంది, వర్క్ అంటే వర్క్ చేస్తూనే ఉండాలి. ఏదో మనం గవర్నమెంట్ సర్వీస్ చేస్తూనే ఉంటావా, తినడానికి వచ్చినప్పుడు కూడా రావా అని చెప్పేసి అంటారు. అదేం జాబ్ అమ్మా బాబు అన్నట్టు ఉంటుంది. అదే అలా దానికి ఉంటుంది, దీనికి ఉంటుంది. మా అమ్మమ్మ అయితే అడిగింది, నాకు కూడా ఇవ్వ ఈ జాబ్ ఒకసారి మీ కంపెనీలో, నేను చేస్తాను, ఈజీ ఉంది, పొద్దున కూడా 11 అవసరం, నేను 10కి లేస్తావు అని అంటుంది. ఇంకా బట్ యా, జాబ్ స్ట్రెస్ఫుల్ ఉంటాయి. అమ్మమ్మ గారు నాన్నమ్మ గారు చాలా స్ట్రెస్ఫుల్ ఉంటాయి. నిన్న హైలైట్ ఏంటంటే లైక్ యూజువల్గా నిన్న కంపెనీ పేరు యూజువల్గా పెట్టాను అనమాట. నిన్న ఒక పింగ్ వచ్చింది, హాయ్ అనుకుంటా. అయితే హాయ్ అనగానే ఫస్ట్ మనం ఏం చూస్తాం, టీమ్స్లో చెక్ చేసుకుంటాం, అవును ఈయన ఎవరు, మనకేమైనా పరిచయం ఉందా, ఏదైనా పని ఉందా ఈయనతో అనుకుంటా. నెక్స్ట్ మెసేజ్ ఏమైనా వచ్చిందంటే, హాయ్ ఐ నో యు ఆర్ వర్కింగ్ ఫర్ అవర్ కంపెనీ, ఐ లైక్ వాట్ యు ఆర్ డూయింగ్, కీప్ ఇట్ అప్ అంటాడు. నువ్వు ఫస్ట్ వీడియోలో ఈ పేరు చెప్పగానే నాకు అప్పటి నుంచే తెలుసు నువ్వు అన్నట్టు అన్నారు అనమాట. వద్దు ప్లీజ్ వద్దు, కొంచెం కూడా సివిక్ సెన్స్ ఉండదు. వీళ్ళు చూడండి ఆపోజిట్ సైడ్లో వెళ్తే, మళ్ళీ వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీల కోసం వర్క్ చేస్తారు, మళ్ళీ దునియాకి చెప్తారు వీళ్ళు కదా. బైక్స్ నచ్చవు, బైక్ వాళ్ళే ఇలా చేస్తారు, బైక్ వాళ్ళే చేస్తారు, కార్కి ఛాన్స్ ఉండదు కాబట్టి చేయరు కదా. ఛాన్స్ ఉండదు కాబట్టి చేయరు, బట్ వాళ్ళు కూడా చేస్తారు. బట్ అట్లీస్ట్ ఛాన్స్ ఉండకుండా చేస్తుంది అట్లీస్ట్. బట్ అట్లా అనకండి మా బైకర్స్ది మంచి తీపోతుంది. ఐ లవ్ బైక్స్. రూల్స్ ఫాలో అవ్వరు బైక్స్ వాళ్ళు. అవుతారు మా వీళ్ళు రైడర్స్ కాదు కదా, మీరు రైడర్స్ని చూస్తే యూ విల్ అండర్స్టాండ్. మేము యూజువల్గా ఎవరికైనా హాంగ్ చేయాలన్నా సో ఇప్పుడు గ్రూప్ యాక్టివిటీస్ ఏముంటాయి మ్యామ్ అంటే లైక్ యు ఆర్ ఇన్ టు సమ్ మేకింగ్ బ్యాగ్స్ అండ్ ఆల్ దట్,
అంటే నాకు తెలిసి ఆప్షన్స్ ఉంటాయి లైక్ యూ కెన్ టీచ్. నేను అనవసరంగా ఈ ఆప్షన్ తీసుకున్నా. ఇన్ ఆఫీస్ అయితే ఇట్లా మేకింగ్ బ్యాగ్స్. అచ్చా, సో మీరు ఈడ కూడా ఫిజికల్గా నాకు ఏదైతే ఈజీ ఉంటుందో అది తీసుకున్నారు? లేదు, యాక్చువల్లీ నాకు బయటికి ఇంకా వేరే ప్లేసెస్లో కూడా ఉంటుంది, ఇన్ ఆఫీస్ కాకుండా వేరే దగ్గర కూడా వెళ్ళొచ్చు. సో అది తీసుకుందామని చెప్పాను మా ఫ్రెండ్స్కి. సో మా ఫ్రెండ్స్ ఫోర్స్ మీ టు గో. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ న్యూ ఫాలోవర్స్ టుడే. అంతే కదా, మీ ఫ్రెండ్స్కి మీరు ఎట్లనే చెప్తారు. ఎలా చెప్తా. సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ న్యూ ఫాలోవర్స్ టుడే. అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్. మీకు వచ్చిన ఇన్కమ్ లో నాకు షేర్ ఇవ్వాలి. ఇస్తామా, డెఫినెట్లీ ఇస్తాం. నాకు 10 రూపాయలు రాగానే 1 రూపాయి ఇట్లా ట్రాన్స్ఫర్ కొడతా. ఓకే, గుర్తుపెట్టుకోండి, మరి ఫేమస్ అయిన తర్వాత కూడా 10 రూపాయలు. నేను 10 రూపాయలు జమ చేసుకొని మీ ఇంటి దగ్గరకు వచ్చి మేడం ఇది మీ షేర్ అని ఇస్తా. ఒకటేసారి ఇవ్వండి. అలా మీ మమ్మీ అక్కడ స్లిప్పర్ వాడేస్తే. సో ఫ్రెండ్స్, you see your friend is doing so much for you. ఇక్కడ ఆపుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇట్ వాజ్ లవ్లీ టాకింగ్ టు యూ. మీ టూ. యూ హ్యావ్ అ గ్రేట్ డే అండ్ లాంగ్ డే ఎట్లన్నా ఉన్నది అట్లీస్ట్. గ్రేట్ డే ఉంటే ఐల్ బి హ్యాపీ టు హ్యావ్ ఎ గుడ్ గ్రేట్ డే. హోప్ఫుల్లీ ఐ విల్ నాట్ హ్యావ్ ఎనీ స్క్రాచెస్ టుడే. కూల్ మ్యామ్, టేక్ కేర్.